ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్ల మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందాం పారి. వామ్మో ఏం వానలోలాగివి, అసలు రికహాం లేకుండా కొడతనే ఉన్నది కదా మనకెళ్ళి. అసలు సూర్యుడు కనబడుతోట్టు. ఇక పాపం రైతులదైతే హరిగోస, చేతికంజిన పంట నీళ్ల పాలైంది. ఇక మన కాడ గిట్లుంటే ఆంధ్రాలనైతే మోంతా తుఫాను నిండా ముంచినంత పనిచేసింది. పారి ఈ వాన ముచ్చట్ని చూద్దాం మనం. అయ్యయ్యయ్యో ఏందోళ్ళకి వాన వానకాలం అయిపోయినాక గిట్ల దంచుతాందేంది అన్నట్టు అటు ఆంధ్రకెళ్ళి తుఫాన్ వచ్చే కదా మోంతా తుఫాను. గా తుఫాను మనల్ని అంటుకున్నది. ఇడ మస్తు వానలు పడుతున్నాయి. ఈడ ఆడాని కాదు, అంతటా నీళ్ళే నీళ్లు. ఆగో ఇక ఈ వానలు చేయబట్టి కొన్ని ఊర్లకు తోవలు బంద్ అయిపోయినాయి. రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే అయింది. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇగో పాపం గిల గోస చూడు. వనపర్తి జిల్లాల పాపం ఇంట్లున్న సామానంతా తడిచిపాయే. వీళ్ళు ఏడుండాలే, గింతగానం అవుతున్న ఆఫీసర్లు వచ్చింది లేదు, సర్కారోళ్ళు పట్టించుకున్నది లేదు. జనాలు వానల్నే బయటికి వచ్చి ధర్నాలు గిర్నాలు కూడా చేసిర్రు. వాళ్ళకు ఎంత అవస్థ అయితే గిట్ల ఎత్తరి ఎప్పుర్రి. చెర్లు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయోళ్ళ. చెరువు కట్టెలు దిగి రోడ్ల మీదకే నీళ్ళు వచ్చినాయి. అగో చూడు జనాలు ఎట్లా పోతుర్రో అసలు. ఈ ఖమ్మం జిల్లాల డీసీఎం వ్యాను చూడురోళ్ళ. అవసరమా ఈ డ్రైవర్ కు గీ సాహసం చేసుడు? జర షేపు ఆగితే ఏమైతుంది? ఆగలే. అటు ఇంకేమైందంటే పోతారా దిగారా బండి అయిపోతుందని. ఇక ఇంకో దిక్కు మన రైతులది గోస అంటే గోసనే పోరి. అసలు వాళ్ళకు ముసమరకుంటేనే అవుతుంది. మొన్నటి దాకానేమో యూరియా కష్టాలు వచ్చినాయా, ఇక ఇప్పుడు గీ వానలు చేయబట్టి పండించిన పంట నీళ్ళ పాలైంది. అగ చూడవు చేన్లు శెలకలు ఎట్లయిపోయినాయో. ఇటు ఆరబెట్టిన వడ్లు నీళ్ళలో దడిచి ముద్దయిపోయినాయోళ్ళ. వీటిని అమ్ముదామని మార్కెట్ కు పట్టుకపోతే మన సర్కార్ సంగతి ఎరికే కదా, యాళ్లకు కొనలే. వాన పడ్డది ఖతం. ఇక రైతు నోట్లే మను పడ్డది.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు రౌండ్ వేద్దాం రారోళ్ళ. ఇప్పుడు హైదరాబాద్ పట్టణమే కాదు రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల దిక్కే చూస్తుంది కదా. నిజం చెప్తున్నా, మాగంటి సునీతమ్మ గెలవాలని జనాలే కాదు ఆఖరికి చెయ్యి పార్టీలున్న లీడర్లు కూడా గట్టిగా కోరుకుంటుర్రట. కోరుకునుడే కాదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. పారి మరి జూబ్లీ హిల్స్ సంగతులేందో అరుచుకుందాం గాని, అసలు జూబ్లీ హిల్స్ లో నడుస్తున్న ప్రచారం మీద మనం చెప్పుకోవాల్సిందేనోలా. అబ్బబ్బబ్బబ్బా, ఒక్క మాగంటి సునీతమ్మను ఓడిచ్చేదందుకు అసలు ప్రభుత్వమే రంగంలోకి దిగింది కదా. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పాలన పక్కకు పెట్టి జూబ్లీ హిల్స్ లో అడ్డా వేసిర్రు. వాళ్ళకిప్పుడు వాళ్ళని గెలిపించిన నియోజకవర్గం జనాల కంటే కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే ఎక్కువైపోయింది. ఓ దిక్కు మాగంటి సునీతమ్మ ప్రచారంలో దూసుకుపోతాంది. జనం ఆమెను సొంత మనిషి లెక్క దగ్గరికి తీసుకుంటుర్రు. గెలిపించి తీరుతామని బస్తీలకు బస్తీలే తీర్మానాలు చేసుకుంటున్నాయి. ఇక ఇంకో దిక్కు షై పార్టీ లీడర్లు కనబడితే చాలు అవతల దాకా గెదుముతనే ఉన్నారు. 6 గ్యారంటీలేవి నీ బుల్డోజర్ దించుడేంది అనుకుంటా రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిడుతూనే ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ లా గులాబీ జెండా మల్లో మల్క రెపరెపలాడు ఖాయం అని తేలిపోయింది. ఇక్కడనే షై పార్టీకి ఇజ్జత్ తక్కువ అనిపిస్తాంది. తిమ్మిని బమ్మి చేసో మాయ చేసో మంత్రం చేసో జూబ్లీ హిల్స్ లో గెలుసుడే కావాలని ఏవేవో ఉపాయాలు చేస్తాంది. ప్రతి డివిజన్ కు ఇద్దరిద్దరు మంత్రులట ఇన్ఛార్జులు లెక్క. ఇక చెప్పు, డివిజన్ కు 2 మంత్రులు జిమ్మెదారు తీసుకున్నారంటే పాపం రేవంత్ సారు ఎంత భయపడుతుండో ఓడిపోతున్నామని గిట్లనే అంటుర్రు. నిజంగా ఒక్క ఆడపిడ్డను ఓడగొట్టేందుకు ఎక్కడెక్కడో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ జూబ్లీ హిల్స్ లో పాగా అయ్యనే చేసిర్రు. ఇక వీళ్లకు తోడు నవీన్ కుమార్ యాదవ్ కథ ఏరుకున్నదేనాయే. రౌడీ రాజ్యం అని అంటనే ఉన్నారు. ఇంకేమున్నది, ఓ దిక్కు షెయ్యి పార్టీ లీడర్లు ఓట్లడిగే కార్యం పెట్టుకుంటుంటే ఇంకో దిక్కు షెయ్యి పార్టీకే ఓట్లేయాలనని రౌడీ షీటర్లు వాళ్లకు తోసిన తీర్ల హల్చల్ చేస్తాన్లట. కానీ ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని ఉపాయాలు వన్నినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయిర్రు. ఎవరిని గెలిపియాలే, ఎవరికి బుద్ధి చెప్పాలను అని. ఈ తాప గనక షెయ్యి పార్టీకి ఓటేస్తే బుల్డోజర్లను చేతులారా రప్పించుకున్నట్టే అవుతుందని చెప్పుకుంటుర్రు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మన కేటీఆర్ సారు గులాబీ లీడర్లకు కార్యకర్తలకు హిమ్మతిస్తూనే ఉన్నాడోళ్ళ. జూబ్లీ హిల్స్ జనం కొట్టే దెబ్బతోని రేవంత్ సార్ను కిందికి దించుడు ఖాయం అంటుర్రు. ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా, లేకపోతే ఎస్సీలకు మేలైందా, ఎస్టీలకు మేలైందా, బీసీలకు లాభం చేసిండా, మహిళలకు లాభం చేసిండా, రైతులకు లాభం చేసిండా, పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క గీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు 2.5 అయితే ఈ మొదలు. ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే గట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే, భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడుస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలైతే గట్టిగా ఉండరు, గట్టిగా గుద్దును అన్నట్టు బుధవారం నాడు మన తెలంగాణలో ఉన్న కలెక్టర్ ఆఫీసులు దద్దరిల్లిపోయినాయి. ఎందుకో మీకు ఎరక ఉండాలి, మన సర్కారు ఆఖరికి చదువుకునే పిల్లలకు కూడా బాకీ పడ్డది కదా. ఫీజులు కట్టింది లేదు, స్కాలర్షిప్లు ఇచ్చింది లేదు, వాళ్ళకు చదువులు చక్కగా చెప్పింది లేదు. అందుకే విద్యార్థులందరూ కలెక్టర్ ఆఫీసుల కాడికి వచ్చిర్రు. ఆగో నిజంగా నాకు ఈ సీన్లు చూస్తా అంటే తెలంగాణ ఉద్యమం నాటి రోజులే మతికత్తానేయోళ్ళ. అప్పుడు కూడా మన విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు కదా. ఇగో ఇప్పుడు మళ్ళా గసొంటి సీన్లే కనబడతాయి. అప్పుడు కాంగ్రెస్ సర్కారే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే. అప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇప్పుడు షెయ్యి పార్టీ సర్కారు విద్యార్థులకు చేసిన మోసం మీద రోడ్ల మీదకి వచ్చిర్రు.
ప్రభుత్వమా అయితే చదువుకునే పిల్లలకు ఫీజులు కడతలేదు కదా సర్కారు, కామర్స్ కానీ స్కాలర్షిప్లు కూడా ఇస్తలేదు. ఇక కాలేజీలోనేమో ఫీజులు ఇవ్వకుంటే చదువులు చెప్పుడు ఉండదు. కాలేజీలు బంద్ పెడతామని ఇదివరకే చెప్పే. నవంబర్ 3వ తారీఖు నాడు బంద్ కూడా పెడతారట. అయినా సర్కారు ఉయ్యంటలేదు కుయ్యంటలేదు. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘ పోళ్ళు విద్యార్థుల కోసం ఉద్యమం షురు చేసిర్రు. కలెక్టర్ ఆఫీసులను ముట్టడిచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు, ర్యాలీలు తీసిర్రు, పోలీస్ దెబ్బలు కూడా తిన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇవాళ విద్యార్థులకు హామీ ఇచ్చింది. ఫీజు రీంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టాము, గ్రీన్ ఛానల్ ఏర్పడేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇవాళ కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తారు కాబట్టి సివిల్ వర్కులు కానీ ఇరిగేషన్ వర్కులు కానీ వాటికి మాత్రమే బిల్లులు క్లియర్ చేస్తుంది తప్ప ఇవాళ లక్షలాది మంది చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇవాళ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కమిషన్ల కోసం కకుర్తి పడకుండా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఇవాళ విడుదలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా పోరాటం విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. కాదు ఏమన్నా అంటే ఈ సర్కారులకు కోపాలు బాగత్తాయి గాని ఈ ప్రభుత్వం ఎవరిని బాగు చేసిందోలా ప్రతి ఒక్కరిని రోడ్డు పాలు చేసింది. చదువుకునే పిల్లలను కూడా చక్కగా చదువుకోకుంటే చేయబట్టే. మరి గింత అధ్వానమా? ఏమన్నా అంటే అక్కడ పైసలు లేవు, కోసిన పైసలు వెళ్ళాయి, ఏడా అప్పు పుడతలేదంటాడు రేవంత్ సారు. అరే అప్పు పుట్టకుంటే చదువుకునే పిల్లలను రోడ్డు పాలు చేసుడేనా కథ గాని? ఏదో ఒక ఉపాయం చేయాలి గాని కేసీఆర్ సార్ ఉంటే గిట్లనే ఉండునా గిట్లనే చేసునా అని అంటుర్రు వీళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కోడిగారిని వాళ్ళకరిద్దాం. కోడిగారినా? ఎందుకబ్బా? కోడిని ఎవరన్నా కోసుక తింటారు కానీ ఇంకా పలకరిచ్చుడు కూడానా అంటారా? అవు మరి, అది ఉత్తపచ్చి కోడి కాదు, చిత్ర విచిత్రమైన వింత కోడి. ఆ కోడి నడక చూస్తేనే మీకు పర్షన్ అనిపిస్తుంది. మరి గట్ల పర్షన్ కావాలంటే మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోవాలి. పారి మరి చెప్పనా. ఇప్పుడు మనం అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం ఊర్లు ఉన్నామోల్లా. ఈ ఊర్లే ఇప్పుడు ఒక సెలబ్రిటీ పుట్టుకొచ్చింది. కాదు సెలబ్రిటీ చూస్తారా? అగగగో గీ అన్నయ్య ఎత్తుకున్నాడు. గీ కోడి పుంజే ఇప్పుడు నారంవారి గూడెంలో ఫేమస్ అయింది. ఆగో దీని కాళ్ళను చూడుర్రి, 1 2 3 4 మొత్తం 4 కాళ్ళ కోడి అన్నట్టు. ఇది చిత్రమే ఉన్నది కదా. నాగరాజు అనే గీ అన్న పందెం కోళ్ళను సాస్తాడు. అయితే ఈయన సాదుకుంటున్న కోళ్లకు 4 కాళ్ళ కోడి పుట్టింది. ఇంకేంది కదా, ఈయనది ఓగ సంబరమా? ఇంతకు ఈ 4 కాళ్ళతోని ఈ కోడి ఎట్లా నడుతుంది కావచ్చు? ఏమే పుంజు ఏది? ఒక పారి క్యాట్ వాకు సారీ కోడి వాకు చెయ్యి. అగ్గరో చూసినవా? ఇక దీన్నట వచ్చే సంక్రాంతి నాడు పందెంలో దించుతాడట. ఇక దీన్ని కొనేదందుకు చుట్టుముట్టు ఊరలు ఎగబడుతురు కదా. కానీ ఈ అన్న మాత్రం అమ్మేది లేదు. ఈ 4 కాళ్ళ కోడితోని 4 రాళ్ళు ఎన్కేసుకుంటా అనబడుతుండు. ఇక సందుల సందు ఈ 4 కాళ్ళ కోడిని బ్రహ్మంగారి ఖాతాలో కూడా వేసిర్రోల్లా. వెనకట బ్రహ్మంగారి చెప్పినట్టే ఈ కోడి 4 కాళ్ళతోని పుట్టింది. అంత దేవుని మహిమ, బ్రహ్మంగారి మహత్యం అనబడుతుర్రు. అదన్నట్టు ముచ్చట. అవుగని మీకు ఒక ముచ్చట చెప్దామని పట్టుకొచ్చిన. గదెనులో బంగారం ముచ్చట. అవుగని బంగారం ధర తగ్గిందట కాదు, మళ్ళా బంగారం దుక్కున పొలు మా మీద ఫీల్ అవుతారు. చూసినావా రేటు పెరిగినప్పుడేమో పెరిగింది అని దుమ్దా ముచ్చట్లలో చెప్పుకుంటూ పోయిర్రు. తగ్గినప్పుడు చెప్తలేరని నారాజు అవుతారు. మరి వాళ్ళని గట్లా నారాజు చేయొద్దు కదా. మరి ఏ పాడు తగ్గింది, ఎందుకు తగ్గింది, ఏమన్నా ఫాయిదా ఉన్నదా, మళ్ళా పెరిగే తట్టే ఉన్నదా, ఏది అరుచుకుందాం పారి. ఓ అమ్మలు అక్కలు చెల్లెండ్లు అవ్వలు నోట్ల శకరవశం ముచ్చట్నే. ఇది బంగారం రేటు జరంతా దిగత్తంది కాదు దిగింది కూడా. మొన్నటిదాకా 1,30,000 దాకా వలికే కదా తులం బంగారం. ఇగో ఇప్పుడు 1,20,800 రూపాయలట.
ఒకటే రోజు నిన్న ఒక్క రోజే 2,000 రూపాయలు దిగిందట. ఇక నగలేమో తులం 1,10,000 రూపాయల చిల్లరో ఏమో నడుస్తుంది. ఇక వెండి కూడా తగ్గుకుంటా అత్తందుల్లా ఒక్కరోజే 4,000 తగ్గింది కిలో మీద. ఇప్పుడు 1,50,000కు కొంచెం అటు ఇటు ఉన్నదటనోళ్ళ. మరి మొన్నటి దాకానేమో జుయి అని వెరుక్కుంటూ పోయిన బంగారం ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే, అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ల బంగారం కథ జరంతా ఏటమటం అవుతుందటనోళ్ళ. అదేందో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా అయితే వంట రూమ్లు ఉన్న మన ఆడపడుచులకు సురుకు పడుతుంది. అక్కడ ఎక్కడో మార్కెట్లు గాయగాయ అయితే మన బంగారం రేట్లకు ఫిడి పడుతుంది కదా. కానీ చూసినావా, అసలు తులం బంగారం 1,00,000 రూపాయలు అయిందనే వామ్మో వాయ్యో అని గజగజ వణికినాం. నిన్నటి దాకానేమో 1,30,000 దాటి ఇప్పుడు 1,20,000 కాగానే అమ్మయ్య తగ్గిందని సంబరపడుతురు. ఏందో ఏమో పట్టురి బంగారం అంటే యాదికొచ్చింది. ఓ రేవంత్ సారు కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్లకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద 1,00,000 రూపాయలను తులం బంగారం ఇస్తాంటివి. ఓ దిక్కేమో బంగారం రేటు పెరుగుకుంటూనే పోతుందాయే, నువ్వేమో ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళాయే. మరి ఇంకెప్పుడు ఇస్తావు సారు తులం బంగారం? ఇంకా ఆలస్యం చేస్తే నీకే లాసు సారు. ఇగో గిట్లనే కారెడ్డం ఆడుతుర్రు తులం బంగారం కోసం కండ్లు కాయలయ్యేటట్టు చూస్తున్న ఆడపడుసులు. ఇవే ఆల్టి దుందాం ముచ్చట్లు. మళ్ళీ చేపిచోట ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అత్త అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.